నమస్తే ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సైకిల్ జర్నీ విత్ తేజ డే 45. మనమైతే హెలిప్యాడ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇంకొక 1/2 కిలోమీటర్ ఉంది. ఇప్పుడు టైం అయితే 5:30 5:40 అలా అవుతుంది. అక్కడికి వెళ్ళి హెలిప్యాడ్ చూపిస్తాను. ఫైనల్లీ మనమైతే హెలిప్యాడ్ దగ్గరికి అయితే వచ్చేసాం. చూడండి, హెలికాప్టర్ని పూర్తిగా కవర్ చేసి పెట్టారు. మనం అనుకున్న టైంకంటే తొందరగానే వచ్చాం ఫైనల్లీ. ఓకే, చూస్తున్నానండి. వేరే లెవెల్లో ఉంది అసలు వేరే లెవెల్ అంటే వేరే లెవెల్. ఫైనల్గా అయితే కేదార్నాథ్లోకి అయితే అడుగు పెట్టేసాం, వెళ్ళబోతున్నాం. ఒకసారి వెదర్ లొకేషను చూడండి, వేరే లెవెల్లో ఉంది పైన అసలు కేదార్నాథ్ దగ్గర. ఒకసారి ఆ మంచు కొండలు చూడండి, అసలు అక్కడికి వెళ్ళిపోవాలనిపిస్తుంది, అట్లుంది. అంటే జనాలు ఎవరు అంటే మనుషులు ఎవరు లేనందుకు వేరేలాగా ఉంది, చూడొచ్చు. హెలిప్యాడ్లో కనీసం ఫోటో కూడా తీయలేదు, అందువల్ల వీడియోస్ అయితే తీయలేకపోయాను. కనీసం సెల్ఫీ కూడా తీసుకోవడానికి ఒప్పుకోలేదు. అందువల్ల హెలిప్యాడ్ వీడియోస్ ఫొటోస్ ఏం లేవు, సారీ. ఇప్పుడైతే మనము మొత్తానికి దిగేసి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. చాలా అంటే చాలా చాలా హ్యాపీగా ఉంది. వచ్చేసాం ఇంకా కేదార్నాథ్. ఫైనల్లీ ఫ్రెండ్స్ వచ్చేసాం. వచ్చేసాము. ఒకసారి చూసేయండి. హే నమస్తే ఫ్రెండ్స్, ఫైనల్లీ మనమైతే కేదార్నాథ్ బాబా దగ్గరికి అయితే వచ్చేసాం. చూడొచ్చు, చూడండి. చూడండి, అసలు నాకైతే సంతోషం పట్టలేకుండా ఉంది. చాలా అంటే చాలా హ్యాపీగా కూడా ఉంది. ఫైనల్గా మొత్తానికి రీచ్ అయ్యాను, దేవుని దర్శనం అయితే చేసుకున్నాను. చాలా అంటే చాలా 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 హ్యాపీగా ఉంది అసలు. మీరు కూడా ఒకసారి చూసేయండి. సే ఫ్రెండ్స్, ఇప్పుడు మనమైతే ఉన్నాము కేదార్నాథ్లోని భీమ్షిల్ దగ్గర. చూడండి, ఇది 2013లో వచ్చిన ఫ్లడ్స్ అప్పుడు వచ్చిందంట. ఈ విషయం చాలామంది చెప్పే ఉంటారు, మీకు కూడా తెలిసే ఉంటుంది, అయినా కానీ నేను ఒకసారి చెప్తున్నా. చూడండి ఎంతమంది ఉన్నారు అగోరలు ఇక్కడ. మొత్తం ఇది తాగి కేదార్నాథ్ టెంపుల్ కూడా చూడొచ్చు. ఒకసారి లొకేషన్ కూడా చూడండి. లొకేషన్ అయితే చాలా అంటే చాలా సూపర్ ఉంది అసలు. ओ माता जी, कैमरा बाहर आ जाओ। बोलो बोलो। ओ बोले यहाँ बाहर से बोले, यहाँ से बना, यहाँ से खिंचा लो। बोलो, कुछ बोलो।
जय श्री केदार, हर हर महादेव। जैसे कि आप देख रहे हैं केदारनाथ के नंदी जी और ये केदारनाथ भगवान है। ओम नमः पार्वती पते, हर हर महादेव। ఇంకా ఇంట్రోకి ఇంకా ఫోన్ చేయలేదు देखो ये नंदी महाराज है। जय श्री केदार, हर हर महादेव। पढ़ लिख पाया आ जाओ, जय हो जय आई। हो। हर हर महादेव। शौनक ये हमारा भगत है। जय श्री केदार, जहाँ तक की राहिली हर हर महादेव। ये नंदी महाराज हैं, दर्शन करना। ये आरती हो रही है बाबा की। बाबा को तेल की सेवा कर दे। यहाँ तेल खत्म हो रहा है, 1 लीटर तेल ला दे दुकान से। लो 1 ही मिनट की बनी, बंद हो गया। ओके हो ఏ गया? చాలు అవుతుంది अच्छा చాలు ठीक है, बना लो अब। ఎంత బాగుందంటే అంత బాగుంది అసలు దేవుడి దగ్గరికి వెళ్తే మనం మాటలు చెప్పలేము, అసలు మాటలు రావు మనకి, అంత ఇదిగా ఉంది. నేనైతే దర్శనం అయితే చాలా అంటే చాలా చాలా బాగా అయింది. ఒకసారి టెంపుల్ కూడా చూడండి, మహానంది చూడండి. पोहोचलो ना. हॅलो, मी काय म्हणतो, तू कुठे आहे आता? तू वहिनीच्या घरी जाऊ शकतो काय? पूजा वहिनीच्या घरी. आपका नाम भैया? ओम ओम चेडे, उज्ज्वल, ఉజ్వల్ राज. రాజ్ అన్న పేరు ఓము, ఉజ్వల్ రాజ్. మంచి మంచి వీళ్ళు అయితే మన పాట నుండి పాటలోనే కనిపించారు, బట్ అక్కడ పరిచయం లేదు కదా. ఇక్కడ కొద్దిగా सब्सक्राइब कर देना भाई. ఇక్కడ కొద్దిగా పరిచయం అయింది. जय श्री केदार. జై శ్రీ కేదార్, జై శ్రీ जय श्री కేదార్. केदार. ఒకసారి మీరు కూడా చూసేయండి ఇంకోసారి. అసలు ఇక్కడ నుండి వెళ్ళబుద్ధి అవుతలేదు, ఏం చెప్పాలో అసలు తెలియట్లేదు, వెళ్ళబుద్ధి కాలేదు. रेकॉर्डिंग मी करतो. फोटो खाली गेल्यावर पाठवा. हो राज. రేపారు ప్రభాకర్ మా అమ్మ. వాళ్ళు లేకుండా ఉంటారు, వాళ్ళు ఆడిపోయిన శివుని గుడి ఆడున్న వాళ్ళు ఉన్నారు. రాయి ఇది 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 ఒక రాయి, మండ్రాయ కట్రాయ కట్టు కాదు, ఇది ఉండేది కొద్దిగా డిఫరెంట్గా ఉంది. ఇది ఈత నార్త్లో మొత్తం ఇదే డిజైన్లో ఉన్నాయి మా గుళ్ళ. ఈ కొండల్లో ఉండేవన్నీ అదే దేవభూమిలో ఉండే గుళ్ళన్నీ ఇదే డిజైన్లో ఉన్నాయి. అదే అది షీట్లు వేసిండేది. ఇది ఇది మెయిన్ గుడి. అది కూడా అది పైన షీట్లు అంతా లేచిపోయినాయి. గుడి కట్టడం అట్లే ఉండింది, షీట్లు మళ్ళీ కొత్తగా వేసినారు. కట్టడం అంటే పైన షీట్లు అంతా లేచిపోయింది అప్పుడు. సరే అత్త, చేస్తా సరే సరే. ఇంకేముండదా? ఇంకేముండదా మామ? హే నమస్తే ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మనమైతే ఇప్పుడున్నాము కేదార్నాథ్ టెంపుల్ దగ్గర. నేనైతే ఆంధ్రప్రదేశ్ నుండి, అంటే ఆంధ్రప్రదేశ్ చిత్తూరు డిస్టిక్ నుండి బయటపల్లి మండలం మాది, అక్కడి నుండి అయితే స్టార్ట్ అయ్యాను. అంటే జూలై 8వ తారీఖు అయితే స్టార్ట్ అయ్యాను. ఇప్పుడు ప్రస్తుతానికైతే 21 ఆగస్ట్ 2024.
నాకైతే 45 రోజులు అయితే పట్టింది ఈ రోజుకి. మనమైతే కేదార్నాథ్ మొత్తానికి అయితే దర్శనం చేసుకున్నాను. సోన్ప్రయాగ్ వరకు అయితే నేను సైకిల్లో వచ్చాను. సోన్ప్రయాగ్ నుండి ముందరికి కనీసం నడవడానికి కూడా దావలేనందున నేనైతే పాటా నుండి హెలికాప్టర్ అయితే బుక్ చేసుకొని ఈరోజైతే ఇక్కడికి వచ్చాను. హెలికాప్టర్కి అయితే నాకు 7,280 సంథింగ్ చేంజ్ పడింది, 7,300 అనుకోండి. ఇంకా మన ఆంధ్రప్రదేశ్ నుండి ఇంకా ఎవరైనా వచ్చింటే ఒకసారి కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సైకిల్ జర్నీ విత్ తేజ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఇన్స్టాగ్రామ్ కూడా కొద్దిగా ఫాలో అవ్వండి. డైలీ వీడియోస్ పెడుతుంటాను. ఇంకా గంగోత్రి యమునోత్రి కూడా ఉన్నాయి. వాటిని నెక్స్ట్ గంగోత్రి యమునోత్రి అయితే నెక్స్ట్ అయితే వెళ్తాను. దయచేసి సబ్స్క్రైబ్ ప్లీజ్. బాయ్ బాయ్ కేదార్. మనమైతే ఇంకా టైం అయిపోయింది, మనకి హెలిప్యాడ్కి అనౌన్స్ చేసేసారు ఆల్రెడీ. ఓకే బయలుదేరుదాం. బాయ్ బాయ్. తిరిగి రిటర్న్ దీనికైతే హెలిప్యాడ్ స్టేషన్కి అయితే వెళ్ళిపోతున్నాం. మన దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా అయింది. ఒకసారి నందాకిని చూడండి. దగ్గర కూడా అదైతే భైరవ టెంపుల్ అంట. మనకైతే అంత టైం లేదు ఈరోజు. యాక్చువల్లీ ఈసారి నెక్స్ట్ టైం వస్తే ఖచ్చితంగా ఇవన్నీ చూపించే తీరుతాను డెఫినెట్లీ. అంగుళ్ళు అన్నీ మొత్తం క్లోజ్లో ఉన్నాయి, అసలు ఏవి ఓపెన్లో లేదు. ఇక్కడైతే చాలామంది టెంట్లు వేసుకొని టెంట్లో అయితే ఉండిపోయినారు. చూడండి, మనమైతే హెలికాప్టర్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంకా మనం బోర్డింగ్ పాస్ ఇచ్చి ఎంటర్ అయిపోవడమే. ఇదేనండి మనం వచ్చిన హెలికాప్టర్. ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్. మనమైతే పాటా నుండి అయితే బయలుదేరేసాం. మనకి కేదార్నాథ్ దర్శనం అయితే అయిపోయింది. మన చార్ధామ్లో 2 అయితే కంప్లీట్ అయిపోయాయి. బద్రీనాథ్ అండ్ కేదార్నాథ్ కంప్లీట్ అయిపోయాయి. ఇంకా మన సైకిల్ సెటప్ చూడండి. ఇంకా గంగోత్రి యమునోత్రి అయితే పెండింగ్ ఉన్నాయి. ఇంకా మనమైతే వాటికి వెళ్దాం. ఓకే రెడీ స్టార్ట్ చలో. హే నమస్తే ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇవి మిరపకాయలు డిఫరెంట్ కలర్లో ఉన్నాయి. చూడండి, చూసారా? ఇవేం మిరపకాయలు అనేది తెలియట్లేదు. మొత్తానికైతే మిరపకాయలే ఇవి. ఇంకా రుద్రప్రయాగ్ అయితే 42 కిలోమీటర్లు అయితే ఉంది. హరిద్వార్ అయితే 206 కిలోమీటర్లు అయితే ఉంది. మనం రుద్రప్రయాగ్కి వెళ్ళి ఒకసారి చెక్ చేద్దాం అక్కడ సైకిల్ రిపేర్ షాప్లు ఉన్నాయేమో. ఈరోజు మోస్ట్లీ రీచ్ అవ్వాలి. నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మనం రుద్రప్రయాగ్కి చేరుకోవాలని చెప్పి గట్టిగా వచ్చాం. బట్ కాకపోతే ఇక్కడ ల్యాండ్ స్లైడ్ అయ్యి ఇదైతే ఈరోజే అయింది. ఈరోజు అంటే కూడా మధ్యాహ్నం పైన అయినట్టుంది, పొద్దుటి నుంచి అయితే లేదు. ఎందుకంటే వెహికల్స్ కూడా ఇక్కడ ఎక్కువగా లేవు, కొద్దిగానే ఉన్నాయి. మొత్తం అయితే రోడ్ అయితే పూర్తి క్లోజ్ అయిపోయింది. మనకైతే ఇది క్లియర్ అయ్యేంత వరకు చాలా అంటే చాలా టైం పట్టేట్లుగా ఉంది. మనమైతే ఇంకా కష్టం. Hi everyone, kindly request you to support him. Save tree, save nature is the concept what he's working on. Guys please support. 4 धाम कर रहे हैं साइकिल के ऊपर, नेचर को सेव करने के लिए मोटो है इनका. प्लीज सपोर्ट करें. Thank you so much guys. Please Cycle support. Journey with Teja. Instagram and YouTube also. సపోర్ట్ చేయండి ప్లీజ్. ఈరోజైతే చాలా చోట్ల ల్యాండ్ స్లైడ్ జరిగాయండి. అంటే ఈరోజు అంటే నిన్న కొద్దిగా భారీగా వర్షం పడింది. ఇవన్నీ రాత్రిలో పడ్డాయి ఇట్లాంటివి. అంటే ఇక్కడ ఒక చోట కాదు, చాలా చోట్ల అయితే పడ్డాయి. ఇక్కడ ఇందాక ఒక సైకిల్ మెకానిక్ షాప్లో అడిగాను, అక్కడ గేర్ లేదంట. కనీసం చైన్ ఉందని అడిగితే చైన్ కూడా లేదండి, జస్ట్ పంచర్లో వేసారంట.
సరే ఎక్కడ దొరుకుతాయంటే ఇంకొక 4 కిలోమీటర్ల దూరంలో అగస్త్యముని అనే ఊరుంది, అక్కడ దొరుకుతాయని చెప్పారు. మనమైతే వెళ్తున్నాం. లొకేషన్స్ అయితే బాగున్నాయి. పక్కన అలకనంద నదే వస్తుంది, పక్కన మందాకిని నది పక్కన రోడ్డు వేరే లెవెల్లో ఉంది. బట్ కాకపోతే ఈ రోడ్డు చాలా వరకు ల్యాండ్ స్లైడ్ అయ్యి చాలా డ్యామేజ్ అయింది. కాకపోతే వీళ్ళకి పంటలు పండించుకోవడానికి కొద్దిగా ప్లేస్ దొరికింది ఇక్కడ. నా సైకిల్కి పూర్తిగా బ్రేక్ ప్యాడ్ చూడండి, పూర్తిగా పెట్టాలంటే కూడా సరిపోతూనే ఉంది. బ్రేక్ ప్యాడ్లా రీపినాయి, గేర్ పోయింది, మాటికి చైన్ పడిపోతుంది. సైకిల్ చాలా ఇష్యూస్ అయితే వచ్చేసాయి. ఎందుకంటే ఇంకా 3100 కిలోమీటర్లు దాన్ని ఏమాత్రం రిపేర్ చేయకుండా తొక్కడం అంటే చాలా గ్రేటే. అది 12,000 రూపాయల సైకిల్ ఇంత దూరం రావడం అంటే గ్రేటే. అంతా 50,000 లక్ష రూపాయలు పెట్టుకుంటే నేను జస్ట్ 12,000 పెట్టి కొనుక్కున్నాను. అంత కొన్నా కానీ ఇంత స్టాండర్డ్గా వచ్చిందంటే గ్రేట్, ఒప్పుకోవాల్సిందే దీన్ని. బట్ కాకపోతే ఇప్పుడు ఇక్కడ ముందర దీనికైతే షాప్ దొరికిందంటే మాత్రానికి మొత్తం క్లీన్గా సర్వీస్ చేయించేస్తాను. అదృష్టానికి దేవుని దయ వల్ల దొరకాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ఈ మొత్తానికి మన సైకిల్కి అయితే ఒక మెకానిక్ షాప్ దొరికింది. మొత్తం ఇప్పేశారు చూడండి. బ్యాక్ వీల్లో బేరింగ్ పోయింది, బేరింగ్ వేస్తున్నారు. అలాగే బ్యాక్ మంది గేర్ అంతా పోయింది కదా, ఆ గేర్ అంతా కూడా రెడీ చేస్తున్నారు. ఇంకా గేర్ అయితే కొత్తది వేపిస్తున్నాను. ఫ్రంట్ గేర్ అయితే ఉంది కాబట్టి దాన్ని వేసేస్తారంట, బాధలేదన్నారు. మొత్తానికి గేర్ అయితే ఒక 700-750 పైన అవుతుంది అన్నారు. సరే అని చెప్పి వేయమన్నాను. అదృష్టానికి ఈరోజు దొరికింది.